హాయ్ అండి. పొద్దున్నే లేచేసి ఇంట్లో పనైతే చేసేసుకుంటున్నాననమాట. చేసేసుకున్నా కూడా వంట కూడా అయిపోయింది. ఏం వండినో చూపిస్తా వచ్చేసేయండి. ఫస్ట్ అయితే అన్నం వండేసినా అనమాట. నాన్నైతే ఇవాళ లేట్ లేసినా. ఎందుకు లేట్ లేసినా అంటే లేవబుద్ధి అయితలేదు. ఇంకా రాత్రివేమో 2 రొట్టెలు మిగిలిపోయినాయనమాట. ఇంక అంబలి కాస్తున్నా అనమాట. ఆరబోద్దాం పిల్లలిద్దరు తాగేస్తారనేసి నీళ్ళు పోసి గిన్నెలైతే పెడుతున్నా. ఎందుకంటే వేడుంటే పప్పమ్మ తాగిపోదు. నేనైతే దందకెళ్ళిపోవాలి కదా! అందుకే గిన్నెలో ఆరబోసి పెట్టేస్తే నీళ్ళు పోసి ఆరిపోతుంది. ఇంకా పప్పమ్మకి ఏం కూర వండాలో అర్థం కాలేదు నాకు. ఇంకా ఏమంటారో 2 గుడ్లు, ఉల్లిగడ్డ, టమాటా వేసేసి ఇట్లా మంచిగా ఇట్లా కూరలాగా చేసేసిన. పప్పమ్మకి టిఫిన్ కట్టుకపోనీకి మంచిగా ఉంటుంది కదా అని అంబలైతే కాసిన అనమాట. మీరందరూ అంబలి కాసుకుంటున్నారా? మీరేమంటారు రాగి జావ అంటారా? అందరూ బెల్లం వేసి కూడా కాసుకుంటారంటారు. మేమైతే ఉప్పేసే కాసుకుంటాం. నేను కూడా ఒక్కసారి ట్రై చేయాలన్నమాట. నాకు కూడా ట్రై చేయాలని ఉంది. కానీ ఇంట్లో అయితే బెల్లం లేదనమాట. బెల్లం తెచ్చుకున్నప్పుడు ట్రై చేస్తేనే ఇంకా అంబలైతే ఆరబోసేసి నేనైతే దందకెళ్ళిపోయినా అనమాట. ఇంకా డబ్బాలో అయితే పైసలే వేస్తలేను. ఇంకా డబ్బా ఖాళీ అయిపోయిందనమాట. డబ్బా ఖాళీ అయింది. మీకు చెప్పలేనా? చెప్తా, వీడియో తీసి పెట్టినా కానీ పంపిస్తా ఎన్ని డబ్బులు అయినాయో దాంట్లో. సరేనా? మీరైతే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.